హలో ఫ్రెండ్స్, ఇవాళ టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. 10 kgs టమాటాని వాటర్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా నీట్గా కడుక్కోవాలి. డస్ట్ అనేది లేకుండా మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఇట్లా కడుక్కునే ఒక దాంట్లో తీసుకొని వేసుకోవాలి. తీసుకున్న వాటిని ఒక మంచి కాటన్ క్లాత్ తోటి కానీ ఏదైనా మంచి నీట్గా ఉన్న క్లాత్ తోటి తుడుచుకోవాలి. ఇట్లనే మనం తీసుకున్న 10 kgs టమాటాని తుడుచుకోవాలి. తుడుచుకున్నాక ఒక 1 అవర్ ఫ్యాన్ కిందనో ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక టమాటాలలో 6 పీసెస్ టమాటాలను కట్ చేసుకోవాలి. బాగా లావు కాకుండా బాగా సన్నం కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. ఇట్లనే మనం తీసుకున్న టమాటాలను అన్నిటిని మంచిగా కట్ చేసుకోవాలి. 10 kgs టమాటా కాబట్టి కేజీకి 200 grams సాల్ట్, అంటే 10 kgs కాబట్టి 2 kgs సాల్ట్ పడుతుంది. కల్లుప్పే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కింది నుంచి పైదాకా మంచిగా నీట్గా కలుపుకోవాలి. 10 kgs కాబట్టి రెండింటి దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఒకటే దాంట్లో వేసుకొని కలుపుకుంటే పచ్చడి అనేది కొంచెం మంచిగా ఉండదు, కలవది కూడా. ఫస్ట్ ఫ్రీగా ఉండాలి పచ్చడి. దీన్ని ఇట్లా 3 days 4 days ఉప్పులో నానేసుకోవాలి. 3 daysలో ఖచ్చితంగా 3 days మార్నింగ్ ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటేనే కింద నుంచి పైకి కలుపుకుంటేనే పీసెస్ అనేటివి మంచిగా అన్నీ ఒక్కటే మంచిగా ఊడుతాయి అన్నట్టు. తర్వాత 3-4 days తర్వాత ఇట్లా గట్టిగా పిండుకోవాలి. వాటర్ అనేది లేకుండా, తేమ అనేది లేకుండా పిండుకోవాలి. ఆ సూపును కూడా అట్లా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా 3-4 days ఎండకు పెట్టుకోవాలి. ఖచ్చితంగా మంచిగా ఉల్లారాలి, మొత్తం డ్రై కావాలి. ఇట్లా ఎన్ని డేస్ అవి ఎండబెడతామో అన్ని డేస్ మార్నింగ్ ఒక 1 hour ఎండకు పెట్టుకోవాలి. టమాటా సూపును కూడా మనం ఏ రోజు అయితే టమాటా పచ్చడి పట్టుకుంటామో ఆ రోజు చింతపండుని మంచిగా నారలు గింజలు లేకుండా తీసుకోవాలి. తీసుకొని ఆ టమాటా సూప్లో ఒక 4 hours నానబెట్టి ఉంచాలి. కొత్త చింతపండు తీసుకుంటేనే పచ్చడి అనేది మంచిగా ఉంటుంది. ఇట్లా నానేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 4 hours ఖచ్చితంగా చింతపండు అనేది నానాలి. ఫోర్ అవర్స్ తర్వాత ఇట్లా రెడీ అయిపోయింది. ఎండిన టమాటాలని ఇట్లా ఉంచుకోవాలి. తర్వాత దానికి టమాటా పచ్చడికి మసాలా ఏంటియో చూద్దాం. ఆ పావు కిలో మెంతుల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. తర్వాత ఒక 1/2 kg ఆవాలను కూడా సేమ్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా 1/2 kg వేసుకోవాలి. సేమ్ జీలకర్ర కూడా అట్లనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంచిగా అట్లా ఫ్రై చేసుకుంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. తర్వాత ఒక 20 grams ఇలాచి, లవంగాలు, వీటిని కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం ఎండబెట్టిన టమాటాలని ఫస్ట్ కొంచెం మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి. డైరెక్ట్ పెద్ద దాంట్లో గిన్నెలో వేస్తే పేస్ట్ మంచిగా కాదు. అందుకే ఫస్ట్ మిక్సీలో ఇట్లా పౌడర్ చేసుకోవాలి. తర్వాత మనం ఇంతకుముందు మసాలాలు ఏమేమి వేయించుకున్నామో అవన్నిటిని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. అన్నీ ఇప్పుడు 4 hours తర్వాత చూద్దాం. గిన్నెలో పట్టియడానికి అన్నీ తీసుకొచ్చాం ఫ్రెండ్స్. 1 kg ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. దాన్ని ఫస్ట్ పట్టుకునేది మొత్తం రుబ్బేదాన్ని మంచిగా నీట్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి బాగా. కాబట్టి చింతపండు మంచిగా పేస్ట్ అయినాక మనం డ్రై చేసుకున్న టమాటాని వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలను 1 kg ఎల్లిపాయలను వేసుకొని పట్టుకోవాలి. ఆ పేస్ట్ అనేది మంచిగా మెత్తగా కావాలి. ఎల్లిపాయలు కూడా మంచిగా మెత్తగా కావాలి. ఇట్లా మంచిగా మెత్తగా అయినాకనే మనం ఇంతకుముందు చేసుకున్న పౌడర్ని, మిక్సీ పట్టుకున్న పౌడర్ని, మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. 10 kgs కాబట్టి 2 kgs కారం, అంటే కేజీకి 200 grams. సాల్ట్ అయినా చింతపండు అయినా కారం అయినా 10 kgs కాబట్టి 200 grams, అంటే 2 kgs. 10 kgsకి 2 kgs పడతాయి. అట్లా మంచిగా మొత్తం మెత్తగా అయినాక ఒక దాంట్లో తీసుకొని
పచ్చడి పోపు వేసుకోవడానికి చూద్దాం ఎలానో. పల్లి ఆయిల్ వేసుకోవాలి పచ్చడి పోపు వేసుకోవడానికి. పల్లి ఆయిల్ అయితేనే పచ్చడి అనేది మంచిగా ఉంటుంది. తర్వాత మినపప్పు, శనగపప్పు ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావద్దు, మీడియం హీట్ అయినాకనే అవి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. అవి కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. అవి కొంచెం మంచిగా ఫ్రై అయినాక కొంచెం కచ్చపక్క దంచిన ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు అనేవి బాగా వేసుకోవాలి, పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి కూడా మంచిగా ఫ్రై కావాలి. ఇవి మంచిగా ఫ్రై అయినాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయినాక మనం ఎంత అయితే పచ్చడి తీసుకున్నామో పోపు వేసుకోవడానికి ఆ పచ్చడి అనేది ఇల్లు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది చల్లారినాకనే పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. ఇట్లా పచ్చడి తీసుకొని కలుపుకోవాలి. 1 year మనమైతే ఎంత పచ్చడి మొత్తం ఒకటేసారి పచ్చడి అనేది పోపు వేసుకోవద్దు. కొంచెం మనకి ఎంత కావాలో అంతే పోపు వేసుకోవాలి. మొత్తం ఒకటేసారి పచ్చడి పోపు వేసుకుంటే లాస్ట్కి వచ్చేసరికి ఆయిల్ స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉండదు. ఇట్లా ఎప్పటిదప్పుడే పోపు వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. మీకు ఆర్డర్ చేయాలనుకుంటే ఆతియా పికిల్స్లో మెసేజ్ చేయండి.